నేటికి 1437 సంవత్సరాలకు పూర్వం మన ప్రపంచం యొక్క పరిస్థితులు చూసుకున్నట్లయితే మన పూర్తి ప్రపంచం యొక్క మానవాళి పూర్తి అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉండేది. ఆనాడు అరబ్బులో ఆ అరబ్బు జాతి యొక్క పరిస్థితి చూసినట్లయితే సకల రకాల చెడులకి నిలయంగా ఉండేది అరబ్బు జాతి. ఆ తరుణంలో సృష్టికర్త నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవాళికి కారుణ్యంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అరబ్బులో పుట్టించడం జరిగింది. ఆనాటి అరబ్బు ప్రభుత్వం లేనటువంటి ఒక దేశం. ఆ అరబ్బులో నుండి ప్రతి తెగ కూడాను తనకు తాను స్వతంత్రతను ప్రకటించుకుని ఉండేది. అడవి చట్టమే అక్కడి చట్టంగా ఉండేది. వారి యొక్క జీవన విధానం, అరబ్బుల యొక్క జీవన విధానాన్ని చూసుకున్నట్లయితే కొల్లగొట్టడము, దోపిడీ, అన్యాయము, అక్రమాలు, అనాథల నిరుపేదల యొక్క హత్యలు, హింసాకాండలు సర్వసాధారణంగా ఉండేవి. మానవుని యొక్క ధన మన ప్రాణాలకి ఏమాత్రం రక్షణ ఉండేది కాదు. ఆనాడు అరబ్బుల యొక్క జీవితంలో మద్యపానము, జూదము, వ్యభిచారానికి వారు పూర్తిగా బానిసలే జీవితం గడిపేటువంటి వారు ఆ అరబ్బు ప్రజలు. నేటికి 1437 సంవత్సరాల క్రితం నుండి అరబ్బు యొక్క పరిస్థితి. ఎప్పుడు కూడాను ఒక తెగవారు మరొక తెగవారి మీద కత్తులు దూస్తూ ఉండేవారు. జరిగిన ఒక చిన్న సంఘటన కారణంగానే వారిలో విపరీతమైన కోపాలు రగులుకునేవి. అనేక దశాబ్దాల వరకు హత్యాకాండలు జరుగుతూ ఉండేవి. సోదర మహాశైలరా, అరబ్బులో నుండి పరిస్థితులు, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే లజ్జారహితంగా స్త్రీ మరియు పురుషులు ఒకరెదురుగా ఒకరు నగ్నంగా సంచరించడం అంటే వారి మనస్సాక్షి ఏమాత్రం అభ్యంతరకరంగా ఉండేది కాదు. నగ్నంగానే వారు కాబా గృహం యొక్క ప్రదక్షిణలు చేస్తూ ఉండేవారు. అయితే ఆ అరబ్బు జాతి వారు ఎవరినైనా తమ అల్లుడిగా స్వీకరించడం అంటే నీచంగా, నామోషిగా భావించేవారు. అలాంటి మూర్ఖత్వపు పరువు ప్రతిష్టల కొరకు తమ ఆడ సంతానాన్ని సజీవంగానే పూడ్చిపెట్టేసేవారు. రాళ్లకి, రప్పలకి, నక్షత్రాలకి, వృక్షాలకి కనపడిన ప్రతి ఒక్క దానిని పూజించడము వారి జీవితంలో కనపడేది. అహంకారం వల్ల ఎవరి ముందు తల వంచినటువంటి వారు ప్రతి శిలా విగ్రహం ముందు తలదించేవారు. వారి యొక్క మూర్ఖత్వం ఎలా ఉందంటే, ప్రపంచాన్ని జయించుకుంటూ వెళ్తున్నటువంటి అలెగ్జాండర్ అరబ్ దేశానికి వచ్చి అక్కడి యొక్క ప్రజల జీవన విధానాన్ని గమనించి అంటాడు, ఛీ, ఇలాంటి జనాంగము, కనీసం మానవత్వం మచ్చుకైనా కనబడినటువంటి ఈ జనాంగమే సొంత సవతి తల్లితో వ్యభిచారం చేస్తున్నారు. మానవ ప్రాణానికంటూ వీళ్ళ దగ్గర ఏమాత్రం విలువలేదు. ఇలాంటి జనాంగాన్ని ఏరడమా, ఛీ అని చెప్పేసి ఆ జనాంగాన్ని, ఆ దేశాన్ని వదిలి ముందుకెళ్ళిపోతాడు అలెగ్జాండర్. అలాంటి అజ్ఞానాంధకారంలో, అలాంటి మూర్ఖత్వంలో ఉన్నటువంటి అరబ్బు జాతిని కేవలం 23 సంవత్సరాలలో సభ్యత, సంస్కారము, గొప్ప నైతిక విలువలు గలటువంటి సత్సమాజంగా మార్చారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు.